అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు కొత్తిమీర దోశ వేస్తున్నాం. దోశలు వేసి కొత్తిమీర మిక్సీ కొట్టేసి అందులో కలిపేసి దోశ వేస్తున్నాం. చూడండి, చాలా స్పెషల్గా వస్తుంది. చూడండి, మిక్సీ వేస్తున్నాం. మిక్సీ అయిపోయిందండి. అందులో కలిపేసుకున్నాం. చూడండి, ఇది బాగా గ్రీన్ కలర్ వస్తుంది, కానీ బాగా టేస్ట్గా ఉండదు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మొత్తం కలర్ వచ్చేసింది, గ్రీన్ కలర్ చాలా బాగా వచ్చేసింది. కొత్తిమీర దోశ లైట్గా క్లాత్ తగి పెట్టి తుడుచుకుంటే శుభ్రంగా వస్తుంది దోశ. కొత్తిమీర స్పెషల్ దోశ, కొత్తిమీర ఉల్లిపాయ చాలా బాగా వస్తుంది దోశ. చూడండి, ట్రై చేయండి మీరు కూడా, చాలా ఎక్సలెంట్గా వస్తుంది. దాని మీద ఉల్లిపాయలు, ఉల్లిపాయ కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర చూడండి, చాలా లుక్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది, సూపర్గా వస్తుంది. నెయ్యి దాని మీద ఆయిల్ వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. సూపర్ వస్తుంది. చూడండి, పగిలేసి ఉంటుంది. దాంట్లో దోశ అయిపోయింది. మన పెసరట్టు కన్నా చాలా బాగా వస్తుంది. చూడండి, చాలా బాగుంది. పెసరట్టు కన్నా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కొత్తిమీర దోశ, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయ చాలా బాగా వచ్చాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ, టమాటా తింటూ కొత్తిమీర దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్గా వచ్చింది కదా.